వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వీడియో అనమాట. వామన్నం చేస్తున్నాను. మా సార్కి ఒంట్లో బాగాలేదు, అందుకోసమే నాకు కూడా జలుబు గట్టు పట్టేసిందండి. నాకు కూడా అతనికి ఎక్కువ జలుబు జ్వరం అన్నీ వచ్చాయి. అందుకోసమనే నోటికి ఏం సహించట్లేదు అంటే వామన్నం తయారు చేస్తున్నాను. ముందు రైస్ ఉడకపెట్టుకున్నాను అనమాట. ఇలాగ రైస్ ఉడకపెట్టుకుని ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని అలాగే కళాయి పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకోండి. ఈలోపు వేడెక్కుతుంది అనమాట. వామన్నంకి తెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర అనమాట. జలుబుగా ఉండేటప్పుడు ఏమి తినాలనిపించదు కదండి, అందుకోసమే మనం ఇలా చేసుకుని ఉంటుంది. నోటికి బాగుంటుంది, అరుగుదల కూడా అవుతుంది అనమాట. చిన్నపిల్లలకైనా ఒంట్లో జలుబు కట్టినా ఇలాగ వామన్నం చేసి పెట్టండి, అరుగుతుంది అనమాట. నోటికి టేస్ట్గా ఉంటుంది. అలాగే పోపులు కూడా వేసేసుకుందాం. బాగా మాకు కూడా గుంటు పట్టేస్తుందండి. గుంటు మాట్లాడలేకపోతున్నాను, వీడియో చేస్తున్నాను కానీ మధ్యలో దగ్గుకుంటూ ఆపుకుంటూ చేస్తున్నాను. ఇప్పుడేమో ఎండుమిరపకాయలు వేసేస్తాను. ఎండుమిరపకాయలు వేసాక ఇదిగోండి వామ్ అనమాట. ఇది వేసుకోవాలి, పోపులో వేసుకుంటే వేగుతుంది అనమాట. ఇది ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. ఇందులో వామ్ వేసేస్తున్నాను. వామ్ కూడా ఫ్రై చేస్తాను. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఈ చలికాలంలో ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నైట్ అయినా సరే, మార్నింగ్ కూడా ఉంటే చేసేసుకోండి. అలాగే టిఫిన్ లాగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలు కూడా పెడితే అరుగుతుంది అనమాట. ఇందులో ఇప్పుడు పసుపు, సాల్ట్ వేస్తుంది. ఇవన్నీ పసుపు వేసుకున్నాం అనమాట. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. కొద్దిగా వామ్ అనేది వేయాలన్నమాట. అది చుట్టుపక్కల ఆడాలండి బాగా. అలాగే ఇప్పుడు కరివేపాకు వేసేస్తుంది. కరివేపాకు మంచిదేనండి మన కళ్ళకి, వాటికి కరివేపాకు వాడుకుంటే. జుట్టు రాని వాళ్ళకి కూడా కరివేపాకులుగా ఈ పోపుల్లో వేసుకొని వారేయకుండా తింటే మంచిదన్నమాట. చూసాక మనకి చిప్పట్లు ఆడుతున్నాయి. ఇలాంటప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసుకున్నామండి. ఇందులో వేసుకున్నాం కదా, రైస్ వేస్తాం కదా, మొత్తం అంతా కలిసిపోతుంది అన్నమాట. చూసాక మనకి తెల్లుల్లిపాయలు అన్నీ చక్కగా పోసి బాగా వేగిందన్నమాట. సూపర్గా ఉంది. ఇప్పుడు ఈ రైస్ వేసుకుందాం. రైస్ వేసాం కదా, చిప్పట్లు ఆడుతుంది అన్నమాట. ఇది బాగా పోసి వేగింది. చెప్పడం ఎంత బాగుంది. మనకి జలుబుగా, దగ్గుగా, జ్వరంగా ఉండేటప్పుడు కూడా, జ్వరంప్పుడు కూడా ఇలాగా చేసుకొని తిన్నా అనుకోండి, బాగుంటుంది, అరుగుదల బాగుంటుంది. చిన్నపిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, ఇలా జలుబు దగ్గనే కాదండి, ఉత్తప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకి ఏం తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని తినండి. చారు, కూర అన్నీ చేసుకోవడానికి కొంచెం బద్దకం అనిపించిన, కొంచెం ఒంట్లో నీరసంగా అనిపించినప్పుడు ఇలా చేసుకుంటానండి. చక్కగా మనకి ఆరోగ్యంగా ఉంటుంది. ఒకసారిగా మళ్ళీ మనం పని చేసుకోగలుగుతాం అన్నమాట. ఒకసారి అంత బాగుంది. ఇలా ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. చూసారు కదా, మనకి ఇంత బాగా వామన్నం వేగిపోయింది అన్నమాట. ఇలాగేనండి, పిల్లలకైనా చేసి పెట్టండి మీరు. పెద్దలకైనా పిల్లలకైనా ఏమంత పెద్ద కష్టమేం కాదు. కాకపోతే తెల్లుల్లిపాయలు మనం ఖాళీగా ఉండేటప్పుడు ఒలుసుకొని ఉంచుకున్నాం అనుకోండి, అప్పుడు టకా చేసేసుకోవచ్చు అన్నమాట. మనకి ఉప్పు అన్నీ సరిపోయాయి అన్నమాట. దీనికి చక్కగా చిట్పట్లాడుతూ వేగిపోయింది అన్నమాట. చూసారా, అన్నీ బాగా వేగిపోయింది. మనకి ఎక్కడ అన్నం అంటుకోకుండా చూడండి, రైస్ ఎక్కడ అంటుకోకుండా మాడిపోకుండా బాగా వస్తుంది. మిరపకాయలు కూడా చక్కగా నోటికి బాగుంటుందండి. కారంగానే తినేటప్పుడు ఇలా వేడి నీళ్ళు తాగితే బాగా జీర్ణం బేగా అవుతుంది అన్నమాట. వామ్ వాటర్ తాగుతారు కదా, అలాగే తాగినట్టుగా ఈ వేడి అన్నం తిని అది తాగితే
చక్కగా జీర్ణం అవుతుంది అనమాట. మనకి జలుబు దగ్గు దీనికి కఫం గట్టి ఉందన్నా మనకి మోసం దగ్గర పోతుంది అన్నమాట. సరే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటుంది. సరే ఎంత బాగా చక్కటి సౌండ్ వస్తుందో. ఇంతేనండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేను ఒకసారి తెలియని వాళ్ళు చూసి చేసుకోండి. మీరు అందరూ పిల్లలకి అందరూ పెట్టండి, పెద్దలకి అందరికీ పిల్లలు పెద్దలు అందరూ తినండి. చక్కగా సూపర్గా ఉంటుంది. సాయంత్రం పూట కూడా ఇలా చేసుకొని తినండి, అప్పుడైనా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్కైనా ఇలా చేసుకొని తినండి. ఇలాగా వేడిగా తినండి, ఇంటికి ఆరోగ్యంగా ఉంటుంది. వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఓకే, బాయ్ బాయ్.